19th and 20 మే కరెంట్ అఫైర్స్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి టాప్ 003. ఈ టాప్ 003 ఏంటి అంటే డెంగ్యూ యొక్క వ్యాక్సిన్. రీసెంట్గా డెంగ్యూకి ఒక న్యూ వ్యాక్సిన్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. అదేంటంటే టాప్ 003. నెక్స్ట్ బీసీకి రిజర్వేషన్స్ ఇంప్రూవ్ చేయాలి అని బెస్ట్ ఎన్సీబీసీ వాళ్ళు చెప్పారు. యాజ్ పర్ ఎన్సీబీసీ రికమెండేషన్స్ ఓబీసీ రిజర్వేషన్ షుడ్ బి ఇంక్రీజ్. ఏ స్టేట్స్లో అంటే వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్. ఈ 2 స్టేట్స్లో వచ్చేసి ఓబీసీ రిజర్వేషన్స్ ఇంక్రీజ్ చేయాలని ఎన్సీబీసీ వాళ్ళు రికమెండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి డివైడ్ అయినప్పటి నుంచి మామూలుగా టీఎస్ అనే వాటితో మామూలుగా ఈ వెహికల్స్కి ఏదైతే నేమ్ ఉంటుందో వాటిపైన ఇంకా ఎక్కడైనా కూడా టీఎస్ అని ఇంతకు ముందు వరకు ఉండేది. వాటిని చేంజ్ చేస్తూ టీజీ అని చేంజ్ చేయాలని అనౌన్స్ చేశారు. తెలంగాణ స్టేట్కి టీఎస్ అని కాకుండా టీజీ అని ఉండాలి. నెక్స్ట్ ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు అంటే బ్రెజిల్ కంట్రీ అండ్ క్యాపిటల్ కమెంట్ బిలో. ఫిఫా అనేది ఫుట్బాల్కి సంబంధించి ఉండేది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 ఇక్కడ అంటే బ్రెజిల్. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్ అపాయింటర్. ఎవరు అపాయింటర్ అంటే మౌష్మి చక్రవర్తి అపాయింటెడ్ యాజ్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ టైమ్స్ హైయర్ యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఈ టైమ్స్ ఇంతకు ముందు కూడా టైమ్స్ హైయర్ అనే ఒక వాటి నుంచి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అవి ఇంతకుముందు ఇచ్చినవి ఏషియా ర్యాంకింగ్స్. వాటిలో టాప్లో ఉన్నది ఏది అంటే ఐఐఎస్సి బెంగళూరు. బట్ ఇది కూడా టైమ్స్ హైయర్ మ్యాగజైన్. బట్ ఇది యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వీటిలో వచ్చేసి ఇండియా నుంచి 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఇది వచ్చేసి కేరళలో ఉంటుంది. నెక్స్ట్ అన్నా యూనివర్సిటీ తమిళనాడు. ఓకే. నెక్స్ట్ సిబిఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సిబిఐకి 2 అడిషనల్ డైరెక్టర్స్ న్యూగా అపాయింట్ అయ్యారు. ఒకరు ఎవరంటే ఏవైవి కృష్ణ అండ్ ఎన్ వేణుగోపాల్. ఈ 2 సిబిఐకి న్యూగా అడిషనల్ డైరెక్టర్స్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ తమిళనాడు స్టేట్ లిక్విడ్ నైట్రోజన్ని ఫుడ్ సేఫ్టీ కోసం, ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు లిక్విడ్ నైట్రోజన్ అయితే ఓన్లీ ఫుడ్ని ప్రిజర్వ్ చేసే ఇవి ప్యాకెట్స్లో వస్తుంటాయి కదా, వాటిని స్టోరేజ్ చేయడం కోసం ఒకటి లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేయాలి. అంతేకాని ఇంకెక్కడ ప్రొహిబిటెడ్ ఫుడ్ ఐటమ్స్లో దాన్ని యూజ్ చేయకూడదు. ఫుడ్ని మేకింగ్ చేసేటప్పుడు అలా లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫుడ్ ప్రిజర్వేషన్ కోసం ఒక్కటే యూజ్ చేయాలని చెప్పింది. అది ఏ స్టేట్లో అంటే తమిళనాడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, నేషనల్ క్లీన్ ఎయిర్. ఈ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టాప్లో ఉన్నది అంటే కాన్పూర్ ఏ స్టేట్లో ఉంది? ఉత్తరప్రదేశ్. ఐ థింక్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది కాన్పూర్. నెక్స్ట్ థానే. నెక్స్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఈ టీసీఎస్ వాళ్ళు ఫస్ట్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ సెంటర్ని ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే ప్యారిస్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఏఐకి సంబంధించినవన్నీ ఎగ్జామ్లో ఏది ఇచ్చినా ఐడెంటిఫై చేసేలాగా ఉండండి. టీసీఎస్ ఫస్ట్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ సెంటర్ని ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు అంటే ప్యారిస్. నెక్స్ట్ భారత్ బంగ్లా బాల్ ఫెస్టివల్, అది ఎక్కడ చేస్తారు అంటే ఢాకా ఎక్కడ? భూటాన్. భారత్ బంగ్లా ఫెస్టివల్ భూటాన్ ఢాకా, అలా గుర్తుపెట్టుకోండి.